రోజు తర్వాత మళ్ళీ జ్యూస్ అస్సలు తాగడానికి ట్రై చేయకండి. మీరు హెల్దీ అనుకునే ఈ జ్యూస్ ఎంత డేంజరస్ మీకు తెలుసా? చూడండి, ఎగ్జాంపుల్ కోసం ఆరెంజ్ జ్యూస్ తీసుకుందాం. 1 గ్లాస్ జ్యూస్ కోసం 4-5 ఆరెంజెస్ ఒకేసారి యూస్ చేస్తారు. నేను ఒకవేళ మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఒకేసారి 3-4 ఆరెంజెస్ మీరు తినగలుగుతారా? లేదు కదా. కానీ జ్యూస్ మాత్రం గుట్ట తాగేస్తాం కదా. అది కూడా కొంచెం కూడా ఆలోచించకుండా తాగేస్తూ ఉంటాం కదా. ఆ జ్యూస్ మనం ఏదైతే తాగామో అది ఉత్త షుగర్ వాటర్ మాత్రమే. ఎందుకో తెలుసా? అందులో ఫైబర్స్, అందులో ఉన్న విటమిన్స్ అన్ని పారేసి తాగుతూ ఉంటాం. అంటే అది ఉత్త షుగర్ వాటరే కదా. ఎందుకు అంటే మనం జ్యూస్ ప్రిపేర్ చేసినప్పుడు ఏదైతే అందులో వచ్చే పీచు పదార్థం ఉంటుందో అదంతా పాడేసి మిగతా జ్యూస్ తాగేస్తూ ఉంటాం. అది అప్పుడు షుగర్ వాటరే అవుతుంది, కానీ దాంట్లో ఉన్న విటమిన్స్, ఫైబర్ అంతా వెళ్ళిపోతుంది కదా. సో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అందించి ఆ పీచు పదార్థం పాడేసి ఉత్త జ్యూస్ తాగడం వల్ల ఏదైనా ఉపయోగపడుతుందా? ఏమీ ఉండదు కదా. అంతేకాదు, ఇంకా ఉల్టా మనకి షుగర్ కూడా అటాక్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే ఒకే గ్లాస్లో ఎన్నో 3-4 ఆరెంజెస్ జ్యూస్ షుగర్ లెవెల్స్ మనం తీసుకుంటున్నాం కాబట్టి అది షుగర్ కూడా అటాక్ అయ్యే ఛాన్స్ ఇస్తుంది. అందుకే ఫ్రూట్స్ తినండి, జ్యూస్ తాగడం కాదు. ఫ్రూట్స్ తినడం వల్ల మనకి న్యూట్రియంట్స్ అండ్ ఫైబర్స్ మన బాడీకి అందుతుంది. సో ఫ్రూట్స్ తినండి, హెల్దీగా ఉండండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.